హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో మనం ఆస్ట్రేలియా వర్సెస్ స్విస్ కరెన్సీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏయుడి సిహెచ్ఎఫ్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. లెట్ స్టార్ట్ ఫ్రమ్ మంత్లీ చార్ట్. సో మన చార్ట్ చూసుకుంటే కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది. సో రీజన్ ఏంటి మీకు తెలిసిందే, స్విస్ కరెన్సీతో పోల్చుకుంటే ఆస్ట్రేలియా అనేది వీక్ కరెన్సీ. సో కొన్ని ఇయర్స్ నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది. నెక్స్ట్ వీక్లీ చార్ట్ తీసుకున్నా కూడా ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో 50 DMI. సో లాస్ట్ ఈ పాయింట్ నుంచి తీసుకుంటే 2022 జూన్ నుంచి కంప్లీట్ ఈవెన్ నాట్ ఇన్ 50 DMI లైన్ కూడా క్రాస్ చేయలేదు. సో రీజన్ ఏమంటే ఆల్మోస్ట్ స్విస్ కరెన్సీ చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ సెల్లర్స్ కంట్రోల్లో ఉంది మార్కెట్ మొత్తం. లెట్స్ గో ఫర్ డైలీ చార్ట్స్. డైలీ చార్ట్స్ కూడా సేమ్ ఫ్రెండ్స్. లాస్ట్ ఇక్కడ మార్క్ చేశాను చూడండి, రైట్ సైడ్ మీరు చూడొచ్చు 56,083. లెట్స్ సే 56,000. ఈ పాయింట్ నుంచి ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయింది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ డౌన్ ట్రెండ్ అయింది. ఎగ్జాక్ట్ ఇదే పాయింట్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఏదైతే ప్రీవియస్ హై ఇక్కడ ఉందో 0.59239 బ్లాక్ కలర్ రైట్ సైడ్. సో ఆ పాయింట్ అనేది రీచ్ అవ్వలేదు నెక్స్ట్ బౌన్స్లో. అక్కడ నుంచి స్లోగా రేంజ్ బౌండ్ అయింది, కంప్లీట్గా రిటర్న్ అయింది. సో ఆల్మోస్ట్ ఈ పాయింట్ దగ్గర వచ్చి స్లైట్గా బౌన్స్ అయింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసేదాని ప్రకారం మార్కెట్ అనేది కంపల్సరీ ఫాలో అవుతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎక్కడి వరకు ఫాలో అవచ్చు అంటే, ప్రీవియస్ స్వింగ్లో చూసుకుంటే ఇది వీక్లీ చార్ట్ ఇది. సో ఇక్కడ పాయింట్ ఉందని చూస్తున్నారనమాట. సో 0.53511 మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ పాయింట్ అనేది హ్యూజ్ సపోర్ట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ జూమ్ చేసి చూస్తే ఈ వీక్లోనే ఆల్మోస్ట్ ఇక్కడ 59,000 నుంచి ఆల్మోస్ట్ 53,500. సో ఆల్మోస్ట్ 5,500 పాయింట్స్ ఫాల్ అయింది ఈ వీక్లోనే. సో ఇక్కడ నుంచి అగైన్ ఇమీడియట్గా సపోర్ట్ తీసుకుంది. సో ఇప్పుడు ప్రైస్ ఆల్మోస్ట్ ఆ పాయింట్కి నియర్లో ఉంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే రేంజ్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో ఆ రేంజ్ నీకు మార్క్ చేస్తాను. సో టాప్ సైడ్ మీరు చేసుకుంటే 59,255, డౌన్ సైడ్ తీసుకుంటే 0.56,083. సో ప్రైస్ ఈ రేంజ్లోనే మనకి మూమెంట్ అవుతుంది. సో కమింగ్ డేస్లో కంపల్సరీ ఈ డౌన్ ప్రైస్ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. వన్స్ ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఇమ్మీడియట్ లెవెల్ ఆల్రెడీ మీకు మార్క్ చేశాను కదా ఇక్కడ 0.53511. సో ఈ మార్క్ చేసిన ఈ లెవెల్ 0.56 నుంచి 0.53. సో ఆల్మోస్ట్ 2,500 పాయింట్స్ మనకి ఫాల్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో రీజన్స్ అబ్జర్వ్ చేస్తే చెప్పాను కదా, ఓవరాల్గా స్విస్ కరెన్సీ అనేది వెరీ స్ట్రాంగ్ కంపేర్ టు ఆస్ట్రేలియా. వీక్లీ కానీ మంత్లీ కానీ అబ్జర్వ్ చేసుకుంటే డౌన్ఫాల్లో ఉంది. ఈవెన్ డైలీ చార్ట్స్లో కూడా డౌన్ఫాల్లో ఉంది. డైలీ చార్ట్స్లో ఈ 50 DMI కానీ నాట్ ఈవెన్ 200 DMI కానీ బ్రేక్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంది. ప్రీవియస్ చార్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ టచ్ అయ్యి రిటర్న్ అయింది. ఎప్పుడు 2023 జనవరి లాస్ట్ ఇయర్. సో 1 year బ్యాక్ నుంచి ఇప్పటిదాకా కంప్లీట్గా 200 DMI లైనే టచ్ అవ్వలేదు ఫ్రెండ్స్. మీ ప్రైస్ యాక్షన్ మూమెంట్ చేసుకుంటే కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది. సో ఈ ఓవరాల్ రీజన్స్ మనం క్లబ్ చేసుకుంటే కంపల్సరీ ఇది డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇక్కడ మార్క్ చేశాం కదండి మంత్లీ చార్ట్. సో ఈ 56,000 నుంచి బ్రేక్ అయ్యి ఇప్పుడు 56,900 నుంచి బ్రేక్ అయ్యి ప్రజెంట్ లెవెల్ 53,500 ఇక్కడ కనుక ప్రైస్ రీచ్ అవుతే అక్కడ నుంచి షార్ట్ టర్మ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ లెవెల్ ఉంది కదండి ఆల్మోస్ట్ 57,200. ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ వరకు బౌన్స్ బ్యాక్ అయ్యి అక్కడ నుంచి మరి డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది కంప్లీట్గా టెక్నికల్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏ ఇండికేటర్ యూస్ చేయట్లేదు నేను. కంపల్సరీ ఓన్లీ క్యాండిల్ స్టిక్ EMI లైన్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను. సో ఆ కరెన్సీ స్ట్రెంగ్త్ ఒకటి అబ్జర్వ్ చేయాలి మనం. రెండోది డౌన్ ట్రెండ్ ఉందా అప్ ట్రెండ్ ఉందా, లాస్ట్ మంత్స్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఓవరాల్ స్టార్ట్ నుండి ఎలా ఉంది, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకొని దీని ప్రకారం మనము ఒక గెస్ చేయొచ్చు ఫ్రెండ్స్.
సో ఎటువంటి ఇక్కడ డౌట్ లేదు, కంపల్సరీ ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది కమింగ్ డేస్లో. ఇట్ మే టేక్ డేస్, వీక్స్, దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం 1.5 మంత్, 1 మంత్ లోపు నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫిగర్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో లెట్స్ సి ప్రైస్ ఏమవుతుందో. సో ఓవరాల్గా అయితే ఈ టాప్ ఏదైతే ఉందో 0.59225 ఈ లెవెల్ అయితే ఇంపాసిబుల్ ఫ్రెండ్స్ బ్రేక్ అవడం, ఎందుకంటే స్ట్రాంగ్ కరెన్సీ కాబట్టి స్విస్. సో ఓవరాల్గా డౌన్ ట్రెండ్. ఆస్ట్రేలియా వర్సెస్ స్విస్ ఇక్కడ. సో ఆస్ట్రేలియా స్విస్తో కంపేర్ చేసుకుంటే వీక్ కరెన్సీ కాబట్టి ఓవరాల్గా డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూషన్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కమింగ్ డేస్లో. లెట్స్ సీ ఫ్రెండ్స్ ఫ్యూచర్ అప్డేట్స్ ఈ ప్రైస్ మూవ్మెంట్ బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బై బై ఫ్రెండ్స్, సీ యూ.